उपचारकस्थानं समर्पयामि आपोहिष्टामयोपहतानि ऊर्जे ददातनाम हेरणाय चचे योमस्योतमस्य भाजयतेन उषधीरिव मातरः तस्मारङ्गमामवच्चया जन्मदा आपो जनयता जनः शुद्धोदकस्थानं समर्पयामि माता को जय। ओम इसको जानकी अन्नमయ్య जानकी అన్నమయ్య జానకమ్మ వాళ్ళు స్టేజ్ మీద రావాల్సిగా కోరుతున్నాం. స్వామివారికి మాంగళ్య ధారణ జరుగుతుంది. స్టేజ్ దగ్గర రావాల్సిగా కోరుతున్నాం. చేస్తాం రామణ్యులు శాపనత్రజో నివసతో దేవాన్ మనుష్యోరగాన్ సంస్థాతం కర్మార్థాండజం చేజో ఖ్యాతే సేదవినాయుధం తేజాజమంగళం కళ్యాణమగమనీయాక్షతారోపణం అల్యాద్రౌపదారామండోదరే మహేంద్ర మహాబలిప్రదానం సీతారాఘవయోగదేయాజమంగళం మంగళం కౌశలమివాత్మనే ధనోధ సర్వభౌమాయ మంగళం. భయంత్రి కానీ ఇది మా కుటుంబం అండి. మా కుటుంబంలో తక్కువ ఉన్నాడు ఒక చిన్నోడు. మా మనవాడు రాళ్ళు ఎక్కడ ఉన్నాడు. వాళ్ళ కారణం దారి పట్టుకుంటున్నాడు. వాడు పర్యటన పిల్లడు కొడుకు కోడలు. ఓం అందరికి దానికి జానకి అయినా అందరూ పలకరించండి. లోకరక్షణ హేతున కాబట్టి అందరూ కూడా కళ్యాణం అయిన తర్వాత యథోచితముగా మీ శక్త్యానుసారము ఆ యొక్క నరసింహస్వామికి మళ్ళీ ఇక్కడ మంచి వైభవాన్ని సంతరించుకుంటున్నాడు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఆ స్వామి ఆ అమ్మవారు తప్ప అదొక్కడే తక్కువ ఉండింది కాబట్టి ఎందుకు ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. నేనైతే శాశ్వతం కాదు. ఎవరైనా ముందుకు నెరవేర్చగలుగుతారంటే వాళ్ళకి అప్పచెప్పి నేను సిద్ధంగానే ఉంటాను ఎప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ ఇద్దరు కూడా కలిశారు కాబట్టి ప్రతి స్వాతి నక్షత్రానికి అన్నదానం చేసే సంకల్పం కూడా ఉన్నది. ప్రతి పూర్ణానికి ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క సాయంకాలం పూట అమ్మవారిని చేయాలి. కనుక వారాహి అంటే ఎవరి అంటే లలితా పరమేశ్వరికి కుడి పక్కన రాజశ్యామలం ఉంటుంది, ఎడం పక్కన వారాహి అమ్మవారు ఉంటుందండి. ఈ రాజశ్యామల నేమ సర్వ మంత్రి అంటే యుద్ధానికి రాక్షల యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆమె మంత్రి కాబట్టి అందరికీ అధికారాలు ఇచ్చేస్తుంది వెళ్ళిపోమని చెప్పేసి ఆ యుద్ధంలో ప్రధానంగా పోరాడేది వారాహి అమ్మవారు. ఈ వారాహి దేవికి చేతిలో ఒక నాగేలి ఉంటుంది. అంటే భూమిలో యుద్ధం చేసేది, సంగీతం ఆనందిస్తూ ఆనందంగా యుద్ధం చేసేది. యుద్ధంలో అందరినీ కూడా ఓడించి అలా సర్వసైన్యాధ్యక్షులుగా అధిష్ఠించింది కాబట్టి ఆ లలితామ్మవారి యొక్క ఎడం పక్కన భాగంలో కూర్చొని ఉంటుంది. కాబట్టి ఆమె కొరకు మనకు వ్యాపారాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, రుణబాధలు కావచ్చు, సాయంకాలం చేయవలే ఈ వారాహి అమ్మవారి యొక్క పూజ, యజ్ఞము, యాగము. నేను రాత్రి పెచ్చంగిరి యాగం చేశాము ఎండు మిరపకాయలతో. కనుక
ఈ అమ్మవారు కాశీలో చాలా చోట్ల ఉంది. ఈ అమ్మవారు సాయంకాలం పూట కాశీలో చూడవలసి తెల్లారి మాత్రం ఉంటుందని మూసేస్తారు కాబట్టి అంత పవిత్రమైన అమ్మవారు కాబట్టి ఏదో సంకల్పానికి అనుగుణంగా మేము కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. వారానికి చెప్పేదానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఇక మాంగళ్యధారణ చేస్తాం. ఈ మాంగళ్యధారణంలో లక్ష్మీనరస్వామి యొక్క విగ్రహాలండి. ఆ లక్ష్మీనరస్వామి యొక్క అమ్మవారు కావాల్సిందయ్యా అంటే ఏదో ఆ భగవంతుడు అనుకూలంగా ఆ కొత్తపేట వాస్తవ్యులు ఏదో వాట్సాప్లో పెట్టడము, ఆయన స్వామిని విగ్రహిస్తానని చెప్పేసి ముందుకు వస్తే నిర్వహించాడు కాబట్టి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ విధంగా కళ్యాణం చేస్తున్నాం. ఎందుకంటే ప్రతిష్ఠ చేసిన తర్వాత 10 మంది అన్నదానం చేయవలే, కళ్యాణం చేయవలే ఒక సంకల్పం ఉంది కాబట్టి ఆ విధంగా చేస్తున్నాము. మనకు శక్తి లోటు లేకుండా చేయాలి, ఎవరిని వెనక్కి కూడా పంపించే ఉద్దేశం చేత చేస్తున్నాము. అదంటే బద్నామి దేవ శరదాంశమో అయం ముహూర్త సుముహూర్తస్తు ప్రతిష్ఠితమస్తు. ఇటువంటి కళ్యాణాలండి. పదంగా మాంగళ అక్షతారోపణ కర్మకరిష్యామ. ఇది ఇక్కడ పెట్టండి కళ్యాణం భయంతి కూర్చోండి. ఒక నిమిషము అక్షతారోపణం. धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात् वाग्देव्यै च विद्महे ब्रह्मपत्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मा